భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఆపరేషన్ సింధూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడే కూల్చేశాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు. ఆయనది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తాండాలో పుట్టి పెరిగారు. అక్కడే విజ్ఞాన పాఠశాలలో చదివారు. మురళీ మరణంతో కుటుంబంలో, సొంత ఊరిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మురళీ నాయక్ మృతిపై ఇండియన్ ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన చేయాలి. మురళీ నాయక్ మృతికి కూటమి ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు.